జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతా ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మారిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతా ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మారిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.